తడితధికరణము ఇక్కడ తాడితాధికరణం ఇక్కడ తడిదధికరణము ఉన్నప్పుడు ప్రత్యుదాహరణ సంగతి. ఈ దేవయాన మార్గములో వరుణాది లోకముల సన్నివేశంపై ఇక్కడ విచారించదము. అచ్చిరాది మార్గంలో వరుణాది లోకములు ఉన్నవా లేవా? పూర్వపక్ష అంటాడు వాయువులాగే ఈ వరుణాది లోకముల వ్యవస్థాపకము శుద్ధిలో ఎక్కడ కనిపించట్లేదు అంటాడు. అందుకని ఈ వరుణ లోకాన్ని ఈ మార్గంలో చేర్చకూడదు. అది విద్యుత్ సంబంధి వృష్టి ముందు మేఘాలు, ఆ మేఘాల్లో ఉన్నటువంటి జలం అవి కొట్టుకుంటే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కదా. అందుకని విద్యుత్ సంబంధి ద్వారా వర్షం కనుక జలము యొక్క అధిపతి వరుణుడు. అందుకని విద్యుత్ లోకమునకు కింద వరుణలోకం ఉండాలా, పైన ఉండాలి వరుణలోకం. విద్యుత్ లోకము తరువాత వరుణలోకం ఉండాలి. ఎందుకని జలాలకి అధిపతి వరుణుడు. మరి జలాలు పట్టుకుంటే విద్యుత్ వస్తోంది. అందుకని విద్యుత్ కింద పైన వరుణలోకము కనుక న్యాయ సంగతి. ఇది న్యాయ సంగతి అంటాడు. సరే, వరుణాదేహ సన్నివేశం నాస్తి తత్రవతు విద్యుత్. వరుణలోకం యొక్క సన్నివేశం ఉందా లేదా? నాస్తి. వాయురివేతస్య వ్యవస్థ అశ్రుత్యభావ. అంటే వాయువులాగా ఇది కూడా ఎక్కడ ఏ సూత్రం చెప్పలేదంటాడు. విద్యుత్ సంబంధి వృష్టి ముందు విద్యుత్తు, దాని తర్వాత వర్షము. వృష్టిస్థ నీరస్య అధిపతిత్వ విద్యుత్తు నీళ్ల ద్వారా, నీళ్ళకు అధిపతి వరుణుడు కనుక వరుణో విద్యుత్తో అస్తి ఊర్ధ్వం. విద్యుత్ లోకానికన్నా పైన వరుణ లోకము. తత ఇంద్ర ప్రజాపతి. దాని తర్వాత ఇంద్రలోకము, ప్రజాపతి లోకము. ఇక్కడ కౌశీతకిన పఠంతి అంటే కౌశీతక ఉపనిషత్తులో చెప్తున్నాను. స వరుణలోకం, స ఇంద్రలోకం, స ప్రజాపతి లోకం అని క్రమం చెప్పారు. తే వరుణాదయ త్రియో లోకాచ్చిరాది మార్గే నివేశయితుం అశక్యా. ఈ మూడు ఈ ఉత్తరాయణ మార్గంలో ప్రవేశం చేర్చకూడదు. వాయుర్వ్యవస్థాపకాభావాత్. వాయువులాగా ఇక్కడేమి వ్యవస్థ లేదు అంటే ప్రాప్తే విద్యుల్లోకస్య ఉపరి వరుణలోక సంబంధవశాత్ వ్యవస్థాప్యతే. విద్యుల్లోకం తర్వాత వరుణలోకం నాయన విద్యుత్ పూర్వక వృష్టి వృష్టిగత నీరస్య వరుణో అధిపతి. విద్యుత్ పూర్వకం విద్యుత్తు, దాని తర్వాత వృష్టి. ఆ వృష్టిగత నీరస్య వరుణో అధిపతి. జలాలకు అధిపతి వరుణుడు కనుక. అందుకని మా ఆశ్రమంలో నీళ్ళ ట్యాంకర్ ఉందే, దానిపైన మా స్వామి రాశారు వరుణాలయము. నీళ్ళకి అధిపతి వరుణుడు కదా, అందుకని వరుణాలయము. ఓవర్ హెడ్ ట్యాంకర్ నీళ్ళు వింటారంటే వరుణాలయం. ఇది విద్యుత్ వరుణయో సంబంధ. ఈ విధంగా విద్యుత్కి వరుణుడికి సంబంధం. ఇంద్ర ప్రజాపతియోస్తు స్థానాంతరా సంభవేపి ఆగంతుకానాం అంతే సన్నివేశ. మరి ఇంద్రుడిని ప్రజాపతిని ఎక్కడ పెడతారంటే వాళ్ళు వెనకాల వచ్చారు కనుక వాళ్ళని వాళ్ళ తర్వాత పెట్టేయండి. ఇప్పుడు పగత్ కూర్చుంది, వర్షాక కూర్చొని మధ్యలో కూర్చోబెట్టరు కదా, తర్వాత కూర్చోబెడతారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అందుకని ఆగంతుకానాం సన్నివేశ
ఆఖరణ చేర్చాలి. అందుకని ఇంద్రుని ప్రజాపతిని ఆఖరణ చేర్చాను ఆయన. తదేవ వరుణాదీనాం సన్నివేశ వచ్చిరాని మార్గే వ్యవస్థిత. తరువాత ఇప్పుడు తడితోధివరుణ సంబంధాత్ తడితోధివరుణ సంబంధాత్ తడితంటే విద్యుత్, అది దాని తర్వాత వరుణలోకము సంబంధాత్ వీటికి జలానికి విద్యుత్కి సంబంధం ఉంది కనుక అంటే చంద్రమసో విద్యుత్ విద్యుతోధి వరుణలోక అంతే సూత్ర వ్యాఖ్యానం. దీని తర్వాత ఆతివాహికాది కరణం. అతివాహికం అంటే నువ్వు ఇది చెప్పుకొచ్చావు,